మీరు ఒక 10 నిమిషాల ముందు చెప్తే నేను కంపల్సరీ చదవాలనుకున్న పోయిన చదివిస్తా. మీరు చెప్పకపోతే నేను చదువుతూనే ఉంటాను. అంటే 30 నిమిషాల తర్వాత కూడా కంపల్సరీ నేను 10 నిమిషాలు ఎలో చేయాల్సి ఉంటుంది. సభకు నమస్కారం. యాక్చువల్గా నేను నా ప్రయాణం గురించి చెప్దామని చాలా సీరియస్గా నేను ప్రిపేర్ అవుతున్న క్షణంలో ఎందుకో సడన్గా అరణ్యకృష్ణ గారి మిత్రుడు కవి ఫోన్ చేసి ఇట్లా నేను ప్రయాణము కవిత్వం అని చెప్దాం అనుకుంటున్నా, నీ అభిప్రాయం ఏందని అడిగింది. నీకు మొత్తం జీవితంలో దొరక్క 30 నిమిషాలు కవిత్వం చదివే అవకాశం వచ్చింది, ఎక్కడి ప్రయాణం, నువ్వు కవిత్వం చదవన్నాడు. కానీ ప్రముఖ కవి విమర్శకుడు వీరభద్రుడు గారు మాట్లాడినాక ప్రయాణం గురించి కూడా కంపల్సరీ మాట్లాడాలనిపిస్తున్నా. మహానుభావులు పెద్ద వాళ్ళు వచ్చారు. సిద్ధార్థ గారు, రామతుల్లా గారు, రమణజీవి గారు, ఎంవి గారు, అన్న రమేశాచార్య, వేణుగోపాల్ గారు, దుర్గాప్రసాద్ కవి, అన్న అమ్మటెంకన్న, కవి యాకూబు, వీళ్ళు నిజానికి అంటే కవి సంఘం ఆహ్వానం ఉందో లేదో తెలియదు కానీ తెంచినాల ఆహ్వానం మీద వచ్చారు. ఆల్రెడీ యాకూబ్ అన్నని అడిగితే కుర్చీలకి ఏం ప్రాబ్లం లేదన్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే కవికి, ముఖ్యంగా నాలాంటి కవికి ప్రేక్షకుడు లేకపోతే, శ్రోతలు లేకపోతే చదవలేము. అఫ్కోర్స్ 3-4 కూడా అద్భుతమైన శ్రోతలే. కానీ నాకెందుకో అంటే నేను నాటకం నేర్చుకున్నప్పుడు మా గురువులు చెప్పిందంటే ఒక్కడు చాలు. ప్రేక్షకుడు ఒక్కడు కూర్చున్నా, నువ్వు 1,00,000 మంది కూర్చున్నా కూడా అలాగే మీరు స్టేజ్ మీద యాక్ట్ చేయాలి. కానీ కవి బలహీనత ఏంటంటే మీరు లేకపోతే చదవటం కష్టం. కొందరి జీవితాలు వడ్డించడం ఇస్తాడు, కొందరి ప్రయాణాలు అద్భుతమైన ఆనందకరమైన ప్రయాణాలు, కొందరి ప్రయాణాలు చాలా దుఃఖపూరితమైన ప్రయాణాలు. నేను ఇప్పుడు మాట్లాడేది నా ఒక్కడి గురించే కాదు. ఈ తెలుగుదేశంలో నాలాంటి కవులు చాలామంది, కళాకారులు చాలామంది గ్రామాల్లో నుంచి వచ్చి విపరీతమైన రకరకాల అణచివేతలకి, అవమానాలకి గురయ్యి రక్తం కారుతూ, నిత్యం రక్తం కారుతూ రాసిన వాళ్ళు, రాస్తున్న వాళ్ళు కొన్ని 100 మంది. నేను వాళ్ళందరి తరఫున 2 నిమిషాలు నా ప్రయాణం కూడా చెప్తాను. ఖమ్మం జిల్లా అనగానే చాలామంది ఆంధ్ర బార్డర్, ఆంధ్ర అనుకుంటారు. ఖమ్మం జిల్లాలో గార్ల వైపు, వరంగల్ వైపు అంతా ఇంకా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం. గార్ల మండలంలో పెద్దకిష్టాపురం అనే లంబాడి తండ నా సొంత గ్రామం. నిజానికి నేను ఎప్పుడు కవిత్వం రాయలేదు. కవిత్వమే నన్ను రాసింది. జన్మదినాలకు కానీ, ఉత్సవాలకు కానీ, ఉగాదులకు కానీ, దీపావళులకు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ నేను ఎప్పుడూ కవిత్వం రాయలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు రాసిన కవిత్వము, మా నాన్న చనిపోయినప్పుడు రాసిన కవిత్వం కూడా వాళ్ళు బతుకున్నంత కాలం నా లోపల నిండిపోయిన జ్ఞాపకాలు. నా బర్త్డే మా అమ్మ చెప్పిన దాని ప్రకారం డిస్ప్యూట్లో ఉంది. ఆమె ఏం చెప్పిందంటే, పోయేటప్పుడు మీ నాన్న తప్పేసిందని చెప్పింది. సర్టిఫికెట్లో 66 ఉంది, ఆమె నువ్వు 69 అంటుంది. అందుకని నేను ఎక్కడ 66, 69 వేయలేకుండా డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన చోటల్లో వదిలిపెడుతుంటాను. విశ్వబ్రాహ్మణ అంటే కార్పెంటర్ కులంలో పుట్టడము, నా తండాలో రకరకాల కులాల, రకరకాల రైతుల, రకరకాల వృత్తులు చూడటము, వాళ్ళ జీవితంలో నుంచి, వాళ్ళ జీవితంలో ఉన్న దుఃఖము, నా జీవితంలో ఉన్న దుఃఖము, వాళ్ళ సెలబ్రేషన్స్, నా సెలబ్రేషన్స్ మొత్తం కలగాపులగంగా మారింది నా కవిత్వం. నిజానికి ఈ సమయంలో నేను గుర్తు చేసుకోవాల్సిన అతి ముఖ్యులు నా సాహిత్య కళా ప్రయాణానికి ముందు ఆది గురువులు మా అమ్మ నాన్నలు.
మా నాన్నకు మా ఇంటి ముందు కొలిం కొట్టమని ఉండేది. చాలామంది ఈశ్వర గారికి నమస్కారం. చాలామందికి ఆ కొలిం కొట్టంలో కార్పెంటరీ, బ్లాక్ స్మిత్ అక్కడే పెట్టి వర్క్ చేస్తుంటారు రైతులు, ఆ గ్రామంలో ఉన్న అన్ని పనులకి. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అనుకుంటున్న సామాజిక న్యాయం నాకు చిన్నప్పుడు మా కొలిం కొట్టంలో కనపడేది. గౌండ్ల, మాల, మాదిగ, లంబాడి, ఎరకల, యాదవ, రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని మా నాన్నతోటి పనిముట్లు చేయించుకొని వెళ్ళిపోయేవారు. నా అదృష్టం ఏంటంటే, వీరభద్రుడు గారు క్షమించాలి, మా ఊళ్ళో బ్రాహ్మణులు లేరు. నా అదృష్టం ఏంటంటే మా ఊళ్ళో రెడ్లు లేరు. నా అదృష్టం ఏంటంటే మా ఊళ్ళో కమ్మవాళ్ళు లేరు. కానీ మా చుట్టుపక్కల గ్రామం మొత్తము కమ్మవాళ్లతో నిండిపోయి నా చిన్నప్పుడు బాల్యం మా ఊరు లంబాడీలని వాళ్ళ ట్రాక్టర్లకు లాక్కకపోవటం నేను చూశాను. మా నాన్న, మేము రైతుల మీద ఆధారపడతాము, రైతులు పంటలు బాగుంటే మేము చేసిన పనికి వాళ్ళు మేర అని ఎనక్కిస్తారు, దాంతో మా జీవితం కొనసాగుతుంది. రైతులకు కరువు వచ్చిన ప్రతి సంవత్సరము మా ఇంట్లో కూడా కరువు ఉండేది. ఎక్కువ శాతం నా జీవితం, కుటుంబం అంతా కరువే. 7వ తరగతి నాకు వచ్చే వరకు మా ఇంట్లో కరెంటు లేదు, కిరసనాయిల్. ఇందులో నుంచి మా ఊరికి వచ్చిన రకరకాల జానపద కళారూపాలు, మా ఊళ్ళో ఉన్న లంబాడీల కళారూపాలు, ఇవన్నీ చూస్తూ నా ప్రయాణము ఒక లోపలనే ఏదో జరుగుతూ ఉండేది. నా గుర్తుండి 7వ తరగతిలో ఒకసారి నేను మొట్టమొదటి కవిత రాయడం జరిగింది. మా తెలుగు సార్ శర్మ గారికి చూపిస్తే, కవిత బాగుందిరా, ఇది నువ్వు ఆల్ ఇండియా రేడియోకి పంపించి బాలానందం కార్యక్రమంలో వేస్తారంటే, చదువుతారంటే, బాలానంద కార్యక్రమంలో ఆల్ ఇండియా రేడియోలో 1973-72 ఆ ప్రాంతంలో మొదటి కవిత వచ్చింది. అంతకంటే ముందు 5వ తరగతిలో శ్రీ రామాంజనేయ యుద్ధం మా ఊర్లో కంపెనీ వచ్చి నాటకం వేస్తే, ఆ నాటకం వీళ్ళు వేసే తర్వాత వెనక్కిపోయి చూసి వాళ్ళు తోకలు, గడ్డాలు అవన్నీ విప్పుకుంటుంటే, తెల్లారి వచ్చి మా ఊళ్ళో 8 మందికి పొగ్గుతోటి రంగేసి తోకలు పెట్టి రామాంజనేయ యుద్ధం ఆడింది. అంటే ఇప్పుడు మన మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు జయదేవ్ అని ఒక మాట చెప్పాడు, నీ గురించి చెప్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటే నువ్వు పోయినాక కూడా నీ గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండాలి. మనకు లేరు, నాకు లేరు, నాకు విమర్శకులు లేరు, అసలు తెలుగు సాహిత్యంలో విమర్శకులు లేరు. పూర్వం ఒక ఆయన గొప్ప ఆయన ఉండేవాడు, అంబటి సురేందర్ రాజు గారని, ఆయన ఇప్పుడు లేరు. వీరభద్రుడు గారి విమర్శ పద్ధతి మనందరికీ తెలిసిందే. ఆయన ఒక ఫిలాసఫీ తీసుకొని ఆయన విమర్శకుడికి నీకు నచ్చింది మాట్లాడటమే సాహిత్య విమర్శ అంటారు. అంటే మనల్ని తీసుకుపోయి అవతల కొట్టినట్టే, నో డిస్ప్యూట్, నో డైలాగ్. ఇంకా చాలామంది ఉన్నారు అట్లా విమర్శకులు. ఆదిత్య ఉన్నాడు, మొన్న బైరాగ్ మీద బ్రహ్మాండంగా రాశాడు. ఎదురు చూస్తున్నాం భగవత్ చకోర పక్షులాగా సిద్ధార్థ నేను ఎప్పుడు రాస్తాడో మా గురించి అని. అంటే టోటల్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, తెలుగు సాహిత్యం నిజానికి రకరకాలుగా ఊరేగుతుంది, గొప్పగా ఉంది అనుకుంటున్నా కూడా ఒక స్తబ్దతలో, ఒక మరణంలో ఉంది. దానికి కారణం ఎవరు అనేది అందరూ ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇక గురితప్పిన పద్యం అని 1994లో మొదటి పుస్తకం వేశాను. మొదటి పుస్తకం, చివరి పుస్తకం కూడా ఇదే. ఇప్పుడు 2వ పుస్తకం భస్మసారంగి అని త్వరలో రాబోతున్నది. ఒక 52 నాటకాలు, ఆధునిక నాటకాలు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో ప్రదర్శించాను. తెలుగుకు సంబంధించి అజంతా, వేగుంట, ఇస్మాయిలు, శివసాగరు వీళ్ళ ఇన్ఫ్లుయెన్సు లేదా ఇన్స్పిరేషను నా ఆరంభంలో ఉండేది. ఒక ప్లాన్డ్ ప్రకారం, అంటే మాకు సాహిత్య గురువులు, కళా గురువులు, కుటుంబ గురువులు లేకపోవడం మూలాన వేదం తర్వాత ప్రబంధం తర్వాత పురాణం తర్వాత భావకవిత్వం, భావగత, అభ్యుదకవిత్వం, విప్లవం, దిగంబరం తర్వాత దళిత, ఇట్లా ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చదువుకున్నాం. అట్లాగే వెస్టర్న్ కూడా, యూరోపియన్, ఆఫ్రికన్, ఆసియన్ అట్లా కాకుండా ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుకున్నాం. ఆ రకంగా చూస్తే ఇండియాలో కమలాదాసు, ఆగ్నేయ, అమృతామృతం,
ఠాగూరు. బయట నాకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో సుమనశ్రీ గారు, ఆయన కొన్ని వందల పుస్తకాలు ఉండే ఆయన దగ్గర. ఆయన ఎక్కువ పుస్తకాలు ఇచ్చి నన్ను ఆదుకున్నాడు. అట్లా చదివిన పుస్తకాల్లో ఆక్టివియో బాజు, మలార్మే, పాబ్లో నెరూడా, వాల్ట్ విట్మను, లోర్కా. అయితే ఒకసారి త్రిపునేని శ్రీనివాసు నేను అజంతా దగ్గరికి వెళ్ళాము. ఆయనకి ఇష్టమైన ఓల్డ్ మంక్ తీసుకొని వెళ్ళటం జరిగింది. ముగ్గురం ఓల్డ్ మంక్ తాగుతున్నాము. ఇట్లాగా మాట్లాడుతూ నేను ఒక సందర్భంలో శ్రీనివాస్ తోటి మటాష్ అన్న ఒక పదం వాడాను. అడగానే ఆయన తాగేది కింద పెట్టి దించినాలో ఏందని అన్నాడు. సార్ ఇది మటాష్ అంటాము, తెలంగాణలో చాలామంది వాడుతుంటారు, ఒక నిమిషం అని ఆయన బెడ్ కింద ఒక పెట్టె ఉంటుంది. ఆయన ఇల్లు చూస్తే అందరికీ తెలుసు, వారసుడాలు. ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ తీసి చివరి వాక్యంలో మటాష్ 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 అని రాసుకొని నేను దీన్ని వాడుకోవచ్చా? నాది కాదు సార్ అది. నేను అనుకున్నాను సార్ ఎప్పుడు రాశారు ఈ కవిత అన్నాను. 1976లో 1976లో రాసిన కవితని 1998లో మార్చుకున్నాడు ఆయన. నేను కవిత్వాన్ని అట్లాగే నమ్ముతాను. మీరు దుఃఖంలో ఉండండి, కవిత్వం మార్చదు. విప్లవం అడగండి, విప్లవం కవిత్వం లేదు. దళితుల మీద అరాచకాలు పోవు, స్త్రీల మీద రేపు ఆగదు. చేని వాళ్ళ అపార్ట్మెంట్లో సెక్రటరీ ప్రెసిడెంట్లు కొట్టడం ఆపరు. మన కవిత్వంతో ఏమీ జరగదు అని ఎప్పుడైతే మీకు ఒక నిర్ణయం వస్తుందో అప్పుడు కవిత్వం కాదు, సకల కళలు, సమస్త కళలు క్రాఫ్టే, ఫామే. ఆ ఫామ్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఒక వంక వస్తువు. నేను స్టార్టింగ్లో అంటే 70లో విప్లవ కవిత్వమే రాసిన. ఎస్ఆర్ఎల్ బిఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పోస్టర్ పోయమ్స్ అని వేసేవాళ్ళు. ఎక్కడన్నా ఎవరన్నా యాగుకు తెలుసు. మేము అప్పుడు ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతుందా, ఎవరు చచ్చిపోతారా, వాళ్ళ మీద కవిత రాద్దామని ఎదురు చూసేవాళ్ళు. మేమంత అజ్ఞానంలో ఉండేవాళ్ళు, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పీడిఎస్సీ మిత్రులు కొంతమంది ఉండేవారు, పుల్లారావు లాంటి మిత్రులు ఉన్న వాళ్ళలో ఒక ఆవేశము మమ్మల్ని ఆవేశం వైపే తీసుకుపోయే తప్ప అసలు ఏది ఎందుకు రాయాలి అనేది ఎవరు చెప్పేవాళ్ళు కాదు. విప్లవ కవిత్వంలో కొన్ని ఇంపార్టెంట్ కవితలు, ఈ పుస్తకాన్ని సురేందర్ రాజే గుర్తెప్పిన పద్యం అని టైటిల్ పెట్టాడు. అందులో ఉన్న ఎక్కువ విప్లవ కవితలు ఆయనే తీసేశాడు. నాకు కూడా వాటి మీద ఎక్కువ. మాకు స్టార్టింగ్లో ఇక్కడ ఉన్న చాలామందికి తెలిసిన విషయమే, ద్వారకా హోటల్కి ఒక అద్భుతమైన ఒక ప్రేమ ఇచ్చాడు శివారెడ్డి. మేము ఊళ్ళ నుంచి రాగానే శివారెడ్డి గారు అక్కును చేర్చుకొని మాకు ఒక ప్రేమ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడించి మాతో కవిత్వం చదివించి చాలామందికి. నేను ద్వారక మాయలో నుంచి బయటికి రావడానికి అంబటి సురేందర్ రాజే కారణం. అంటే ఆయనని మేము ప్రేమగా చూసేవాళ్ళము. అంటే ఇప్పుడు ఆ పని మన యాకూబ్ గారు చేస్తున్నారు, దయచేసి ఆయన కూడా ఆ పని ఆపేస్తే బాగుంటుందని నా ప్రార్థన. కవిని పొగడటం అనేది కవికి చాలా డేంజర్. మన సిద్ధార్థ ఇంటర్వ్యూలో చెప్పాడు, కవిత్వం అర్థం కావాలి అనటము కవిత్వానికి తిట్టు ఎట్లా అన్నాడో, ఒక కొత్త కవిని నీ కవిత బాగుంది అనటము ఆ కవిని చంపడం. నిజంగా మీకు బాగుంది అంటే 1, 2, 3, 4 ఎందుకు బాగుందో చెప్పాలి. బాగలేకపోతే 1, 2, 3, 4 ఎందుకు బాగలేదో చెప్పాలి. చెప్పి మళ్ళీ ఏం చెప్పాలంటే, అయ్యా ఇది కేవలం నా అంచనాల అభిప్రాయం, ఇది మొత్తం యూనివర్సల్ కాదు, ఇంకా దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకో అని చెప్పాలి. అంటే యూత్కి కూడా మీరు కనెక్ట్ చేయమన్నారు నా స్పీచ్ని కాబట్టి చెప్తున్నాను. మీరు ఏం చదువుతున్నారో ఎంత చదువుతున్నారో తెలియదు. కవి సంఘంలో స్టార్టింగ్లో నేను డిస్కషన్లో పాల్గొనేవాడిని. ఎంత ఘోరమైన డిస్కషన్స్ అంటే, ఒకటే రోజు ఒక వాక్యం పెట్టిన, ఈ కవి సంఘంలో కవులు ఈ జన్మలోకి మారరు, నేను ఇక్కడ రాయటం వృధా అని నేను వెనక్కి వచ్చేసిన. అప్పటి నుంచి మళ్ళీ రాయట్లే, కవిత్వం పోస్ట్ చేస్తున్నా. ఇక యాగూబు తెంచనాలగాడు మా జిల్లా వాడు, ఇక వీడు మళ్ళీ పెట్టకపోతే మళ్ళీ రేపు ఏమన్నా బాధపడతాడేమో అని పిలిచిండు.
నన్ను పిలవలేదు అన్న కోపంతో పాపం మా అన్నకి ఓసారి కంజంక్టివైటిస్ అయింది, పాపం కళ్ళు పూసులు అంటాం కదా, అది అయ్యి ఫోటో పెట్టిండు. ఇక సభ్యులు, ఆయన ఫ్రెండ్లు, ఆయన చిన్న కవులు, ఆయన పెద్ద కవులు, ఆయన భజన సంఘాలు, అబ్బబ్బా అన్నాను తొందర కోలుకో తొందర, ఒక 150 మెసేజ్లు ఉన్నాయి. 151 మెసేజ్ తెంచనాలది ఏముందంటే, తెంచనాలని పిలవలేదు కాబట్టి నీ కంజంక్టివైటిసే కాదు, నీకు రేపు ఎయిడ్స్ వస్తుందని పెట్టింది. ఆది గురువు మా నాన్న అంటే కావాలని నేర్పలేదు పాడటం, ఆయన పాడుతుంటే విన్న పాట. హరి 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 అని మనసా హరి 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 పరధనమునకు ఆశించుటెందుకే పరస్త్రీలను మోహించుటెందుకే పరధనమునకు ఆశించుటెందుకే పరకాంతలను మోహించుటెందుకే విను సజ్జన సావాసము విడువకు విర్ర వీగి పెడదారిన నడువకు నీ నీతికి హరి సంతోషించును యముడు బెదురుచుండును హరి 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 అనే మనసా హరి హరి హరి. చప్పట్లు ప్రతి కవిత ప్రతి పాట కదా, దయచేసి మీరు చప్పట్లు కొడితే నాకు ఎంకరేజ్మెంట్ కాదు, మీరు నిద్రపోకుండా ఉండడానికి. థ్యాంక్ యూ. ఇంకెంత టైం ఉందన్నా? నా గురుతెప్పిన పద్యంలో నుంచి కొన్ని కవితలు, తర్వాత భస్మసారంలో నుంచి కొన్ని కవితలు. గంగావత్ వాణి చేతగాని వాణ్ణి తరాలు తగలబడుతున్నా నీ భాషకు లిపి ఇవ్వలేని వాణ్ణి కట్టెలేరుకోవడం కోసమో పరిగలేరుకోవడం కోసమో నీ జీవితాన్ని ఖర్చు చేసుకుంటున్న వంచన వచనాలు అల్లుకుంటున్న వాణ్ణి నీ టుక్రీపై కుట్టుకున్న అద్దాల రవివర్మలతో స్నేహం చేశాను, నిప్పు కణికలతో కాల్చిచ్చిన నీ జొన్న రొట్టెల అమృతం తాగాను. నా కమ్మదొరల బానిస నువ్వు కూర్చున్న నేలను వాళ్ళు అసహించుకోవడం చూశాను, నీ సామూహిక డప్పు నాట్యాల్లో దరిద్రాన్ని మర్చిపోయాను. 40 ఏళ్ల రిజర్వేషన్లు నీ చేత సారా బట్టీలు పెట్టిస్తూనే ఉన్నాయి. నీ కులపు నాయకు నిన్ను కొనుక్కుంటున్నాడు. నీ కాంచిడి బెటియా ఊడబెరిగి కంప్యూటర్లు బలవంతాన నీకు చీర చుడుతున్నాయి. లంబడీల స్పెషల్ డ్రెస్ ఉంటుంది, అది కాంచిడి బెటియా అంటారు. నీ కాంచిడి బెటియా ఊడబెరిగి కంప్యూటర్లు బలవంతాన నీకు చీర చుడుతున్నాయి. నీనే కాదు నీ తలజ దేవత చేతగానిదే. తల బాదుకొని కడుపు కొట్టుకొని ఏడువు ఏడవ్వే నన్ను కన్నందుకు నా పెద్దకిష్టాపురం లంబాడి తండ. ఆర్ఎస్ఎస్ వెనుక ఉండి నరేంద్ర మోడీతోటి మనల్ని పాలించేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. రోజుకొకటి మార్చబోతున్నారు వాళ్ళు, ఇంకేం మారుస్తారో తెలియదు. ఈ కవితా పఠనం నిన్నగాక మొన్న కర్ణాటకలో హేతువాదిని చంపేశారు, కల్బుర్గిని. ఆ కల్బుర్గికి అంకితం చేస్తున్నారు. రండి కలిసి చనిపోదాం, బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు రాసింది. రక్తసంద్రం నట్ట నడుమ గుడిసె వేసుకున్నాను, నిత్యం నన్ను వెంబడిస్తున్న ఆది రక్కసుడు. ఇంట్లో, రోడ్డు మీద, పని దగ్గర. ఎక్కడివి నా కళ్ళ నుంచి కారుతున్న త్రిశూలాలు? ఎవరివి నా శరీరం నుంచి రాలుతున్న తల్వార్లు, తపంచాలు? అయ్యో
నా తల కమండలంగా మారుతున్నది. శవరథాలను శిరహమాలతో స్వాగతించడం చూస్తున్నాను. యముడు కొరకాసుతో 85 కోట్ల నుదురుల మీద నామాలు పెట్టడం చూస్తున్నాను. అయ్యో, నన్ను నా దైవగదు నుండి ఈడ్చుకొచ్చి రామపాదుకల మీదకు తోస్తున్నారు. ప్రియురాలి ఒళ్ళో నుంచి, పాప పెదాల నుంచి, నేను భుజిస్తున్న అన్నం మెతుకుల నుంచి మేదిని నిండా అదే వాసన, మనిషి మాంసం కాలుతున్న వాసన, RDX వాసన. మీద కోటి పురా ఇటుకల్ని కూల్చు, అజా చేయడం మానుతుందా హృదయం? కొరివీరన్న మీద ఆన, అల్లా కా కసం, స్వేర్ బై జీసస్, గురు గ్రంథ్ సాహెబ్ కి సో, రామ నువ్వు నా దేవుడివి కావు. కొరివీరన్న మీద ఆన, అల్లా కా కసం, స్వేర్ బై జీసస్, గురు గ్రంథ్ సాహెబ్ కి సో, రామ నువ్వు నా దేవుడివి కావు. నా ఇంట్లో అపరిచితుణ్ణి, నా దేశంలో కాంతిశీకుణ్ణి, నన్ను అపార్థం చేసుకుంటున్న జనం మధ్య వసిస్తున్నాను. ఆది జంతువులారా, నేను ఆర్యుణ్ణి కాను. రక్తదాహుడికి ఒకే శిక్ష, నిమిషుడైనా అనిమిషుడైనా ఉప్పు పాతరా. అయ్యో, నా ఉప్పు కార్మికుడు కనిపించడం లేదు. మీకోసం చిన్న లవ్ పోయం. సార్ ఇందాక చెప్పారు మైకేల్ యాంజిలో అంటే మేధావులు ఎట్లుంటారో చూడండి. నేను ఈ పోయం రాసిన ఏడాదికి మైకేల్ యాంజిలో కొటేషన్ చదివాను. అందుకని ఆయన కొటేషన్ ముందు మీకు చదివిన తర్వాత పోయం చదువుతా. ఎవ్రీ బ్లాక్ ఆఫ్ స్టోన్ హ్యాస్ ఎ స్టాచ్యూ ఇన్సైడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ది టాస్క్ ఆఫ్ ది స్కల్ప్టర్ టు డిస్కవర్ ఇట్. నిర్మెట్ల బాయి, కిష్టాపురం గుడిగుట్ట, గుట్ట మీది గుహల లోపలి కొండరాయి. దేవరాయ, రాయిలో దాక్కున్నది ఎవరు? ఒక బాయి జాతి రంభోయి రాయ. తలకిందుల తపస్సు మెచ్చినవా విశ్వకర్ముడా? శతసహస్ర ఉలులు ఇచ్చినవా? పోగరలు, సుత్తెలు, సమ్మెటలు, పటకాలు. దేవరాయ, బాయిని బయటకు తెచ్చి విరుగుతున్నప్పుడల్లా రక్త ఎల్లిగారంతో అతికించి ప్రాణాలు తీసుకొని పచ్చల శిల్పానికి ప్రాణం పోసి చూపులకు సానరాయిచ్చి దిక్సూచినిచ్చి దేవరాయ, పక్కటెముకలు తీసి అస్థిపంజరం చేసి కంచు మేక పాలు తెచ్చి కండరాలు పెంచి పంచేంద్రియాలిచ్చి కట్లపూల బికినీరు తొడిగి ధ్వజస్తంభమెత్తి హృదయ ప్రతిష్టాపన చేసింది ఎవరో ఈ రాయ? మళ్ళీ నిర్మెట్ల బాయిలో పడిన 40లో నీరు నిరాకరించి నీ గాడికి దారి చేసింది ఎవరు దేవరాయ? నా బాయి జాతి రంభోయి రాయ. అంటే కవిత్వం, ప్రపంచంలో కవిత్వాన్ని నేను 2 రకాలుగా చూస్తాను. అంటే పాఠకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఒకటి వినే కవిత్వము, రెండోది చదువుకునే కవిత్వము. నా ఎక్కువ శాతం చదువుకునే కవిత్వాలే ఉంటాయి, విని అక్కడక్కడనే ఉంటాయి మీకు. అందుకని మళ్ళీ మీరు ఒక 2-3 సార్లు చదువుకుంటే ఇంకొంచెం ఎక్కువ మీకు ఆనందం వేస్తుంది. దానికి ఏం చేయలేదు. జీవవాంగ్మూలం. ఒక ఉరికంబాన్ని బహుకరించారు వాళ్ళు. నేను ఏ మర్యాదల్ని పాటించలేదని, ద్వితీయ శోభనకు దీపమార్పలేదని. కవిత్వం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. నిజానికి నేను వీరభద్రుడు గారికి నాకు ఇంకొక సంబంధం కవిత్వం కాక, ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంటు, నేను టెలిఫోన్ డిపార్ట్మెంటే. సారు ప్రమోషన్ తోటి ట్రైబల్ ఫండ్కి వెళ్ళాడు. నేను నాటకం కోసం 96లో రిజైన్ చేసిన, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం టెలికమ్యూనికేషన్. 96లో రిజైన్ చేసిన. మా ఆవిడ 97లో రిజైన్ చేసింది నా లైఫ్ నుంచి. నన్ను రెండో పెళ్లి చేసుకోమని బాధ పెట్టే వాళ్ళ వాక్యం అది ఎట్లా చెప్పండి మీకు?
ఒక ఉరికంబాన్ని బహుకరించారు వాళ్ళు, నేను ఏ మర్యాదల్ని పాటించలేదని, ద్వితీయ శోభనపు దీపమార్పలేదని. చేఫీటు భూకందకం సిద్ధం చేశారు, ఎవరి సంఘంలోనూ చేరలేదని, ఏ దైవ గడపకు పసుపు పూయలేదని. రాతప్రతులకు అగ్ని అంటించారు, నా యవనికల్ని చింపి పారేశారు. గ్రామ గ్రామ బొడ్రాయి దగ్గర, సిటీ సెంటర్లో నగ్న తర్పణాల కర్మాగారాలు పెట్టానని, ఎప్పుడూ రాకాసి బలిని రాజుగా ఒప్పుకోలేదని. తన చెల్లి చీగిలాగానని ఒక మిస్ వరల్డ్ కేసు పెట్టించింది. తన చెల్లి చేయిలాగానని ఒక మిస్ వరల్డ్ కేసు పెట్టించింది. ఆమె ఉన్నత స్థానాల్ని ఉద్రేకంతో చూశానని, తన తొడను వీడు తాకడెందుకని. గొర్రెలు నాపై రాళ్ళు రువ్వాయి, వాటితో పాటు ఓటు వేయలేదని. గొర్రెలు నాపై రాళ్ళు రువ్వాయి, వాటితో పాటు ఓటు వేయలేదని, ఎటో ఒకవైపు దూకిపోలేదని. కవి కాయంలో దాక్కొని స్నేహపించం చేతబూని, నా మయబ్రహ్మల్ని మాయం చేసి నన్ను వన్నెచోరుడన్నది జలసీ జడల లఫంగి ఒకటి. వాడి భ్రష్ట గద్యాన్ని పద్యమనలేదని, నన్ను సమాధి చేసి తాను మొలకెత్తుదామని. నాకు నెలకు ఒక 5-6 పుస్తకాలు వస్తూ ఉంటాయి ఆ విమర్శ రాయమని. చాలా అంటే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి రీసెంట్గా కూడా 10 years వరకు కూడా అంటే ఇప్పటికంత తెలివిగలవాడి కాదు, వాళ్ళకు చాలా మంచిగా రాసేవాడిని. అయ్యా, ఇందులో కవిత్వం లేదు, మీరు ఇంకా చదవండి, కవిత్వం రాయండి. అప్పుడు నువ్వు పెద్ద పుడుంగు అని ఒకడు, అప్పుడు నీకే మొత్తం తెలుసా అని ఒకడు రిప్లైలు వచ్చాయి. అట్లా ఒక 4 క్లోజ్ ఫ్రెండ్స్ రివ్యూలు రాయలేదని దూరం అయిపోయింది. వాళ్ళ కోసం వాక్యం, వాడి భ్రష్ట గద్యాన్ని పద్యమనలేదని. ఖనిజ వృక్ష జంతు మానవ రాజ్యాల ప్రేమాధిపతిని. ఖనిజ వృక్ష జంతు మానవ రాజ్యాల ప్రేమాధిపతిని. సమస్త జీవ నిర్జీవ పరమాణువుల్లో పద్మాసనం వేసి ఉన్నాను. సృజనలో ఉన్నాను. టక్కు టమార గోకరణ గజకరణ ఇంద్రజాలాల్లో లేను. సృజననై ఉన్నాను, రాతి గార్ధవమై లేను. సృజనతో ఉన్నాను, కీర్తి కాంత అధికార వాహన వస్తు కనక ధన శ్మశానాలతో లేను. సకల గ్రహాల సర్వస్థలాల్లోనూ, శూన్య పాతాల్లోనూ, రాత్రి పగలు సాయం ఉదయాల్లోనూ, ఎక్కడ ఎప్పుడు ఎవరు చచ్చినా చంపలేరు మీరు నన్ను. సకల గ్రహాల సర్వస్థలాల్లోనూ, శూన్య పాతాళాల్లోనూ, రాత్రి పగలు సాయం ఉదయాల్లోనూ, ఎక్కడ ఎప్పుడు ఎవరు చచ్చినా చంపలేరు మీరు నన్ను. ఏల అనగా మీరు జీవించి ఉంటే నేను మరణించి ఉన్నానని అర్థం. మీరు మరణించి ఉంటే నేను జీవించి ఉన్నానని అర్థం. ఆ 2 వాక్యాల ఇన్స్పిరేషన్ మావో వాక్యాలు. మావో ఏమన్నాడంటే, మావో కాలంలో ఇప్పుడు రంగనాయకం గారిని ఎట్లయితే తిడుతున్నాడో ఆయన కూడా తిట్టిండ్రు. అరే నువ్వేం కమ్యూనిస్టు వే అసలు నీకేం తెలియదు. మీరు కమ్యూనిస్టులు అయితే నేను కమ్యూనిస్టులు కాదు అన్నాడు ఆయన కోసం. మంచి కవితలు తెచ్చడం మీకోసం 2 అయితే కంపల్సరీ. వాళ్ళు ఇట్లాగా నన్ను లాగి అవతల పడేయలేదు. 2 ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఓకేనా? ఇది మంగళంపల్లి గారి కచేరీ చూసిన తర్వాత ఆ మత్తులో ఉండి రాసిన కవిత. ఇది కాక ఇంకొకటి లాస్ట్. నిర్వాణ రస క్రీడ, నాద అమృతం 2 టైటిల్స్ పెట్టినా. ఒకసారి నేను 2 టైటిల్స్ పెడతా, కొన్ని కవితలకు టైటిల్స్ పెట్టాను. ఈ 2లో ఏది తీసేయాలో 6 నెలలు కొట్టుకున్నా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓ 10 మందిని అడిగిన, అది ఉంచన్నాడు ఇది ఉంచాడు, కానీ ఎందుకు ఉంచాలో ఎవరు చెప్పలేదు. నిర్వాణ రస క్రీడ, నాద అమృతం. మగశాంభవి శత సహస్ర హిమకంఠ ఖడ్గ అపూర్వ చింతామణి. ఆడ శ్రీహరి. మీరు మంగళంపల్లిని ఎవరన్నా వింటే ఒకసారి ఆ పాటలను గుర్తు చేసుకుంటూ ఉండండి దయచేసి నా కోసం. మగశాంభవి శత సహస్ర హిమకంఠ ఖడ్గ అపూర్వ చింతామణి. ఆడ శ్రీహరి
కాయం నిండా రుధిర కణాల బదులు స్వర తాళ జతులతో జనించినవాడా. సంగీత సాహిత్య అర్ధనారీశ్వరి, సంగీత సాహిత్య అర్ధనారీశ్వరి, కలడు లేడు అనేది జనగణ భేదములకు లేడు వాడు తత్కాలమున. కలడు లేడు అంటే థీస్ అండ్ ఎథిస్. నీ పాట వింటా అంటే నువ్వు పాట ఆంజనేయం అని పాడితే ఆంజనేయుడు ఉన్నాడు అక్కడ. వాతాపి గణపతి అంటే వినాయకుడే ఉన్నాడు. అమాయకులు మంగళపల్లి బాలకృష్ణ మా ఆర్ఎస్ఎస్ తోడు అంటారు, లేదా మా హిందూ అంటారు, మా భక్తు అంటారు. అసలు అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటుంది, ఇంకెవరు ఉంటుంది, నా గొంతుందంటారు. సో హీ బిలాంగ్స్ టు ఎథిస్ట్ అండ్ థీస్ పర్టికులర్లీ ఎట్ దట్ మూమెంట్. కలడు లేడు అనేది జనగణ భేదములకు లేడు వాడు తత్కాలమున. కలదు నీ ధ్వని దీపం ఒక్కటే కనులు తెరిచి మూసిన అంతరంగమున. కలదు నీ ధ్వని దీపం ఒక్కటే కనులు తెరిచి మూసిన అంతరంగమున. ఘట వాయులీన మూర్సింగ మృదంగ, ఘట వాయులీన మూర్సింగ మృదంగ తంబుర తురంగములపై నువ్వు పదనిసన నింగి సవారీ చేసిన తత్ మదన కథనమున. మదన కథనం అంటే సెక్స్. అంటే నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే కుర్రోళ్ళు కూడా ఎవరు ఏం ముఖంలో ఏం ఫీలింగ్స్ చూపించారు. ఘట వాయులీన మూర్సింగ మృదంగ తంబుర తురంగములపై నువ్వు పదనిసన నింగి సవారీ చేసిన తత్ మదన కథనమున. పునర్మరణములు లేవు, పునర్మరణములు లేవు, భక్తి మోక్షములు లేవు, నరక స్వర్గములు లేవు, భవబంధములు లేవు, జీవ నిర్జీవములు లేవు, ముక్తి లేదు, విముక్తి లేదు, ఒక్క నీ మనోహర ముగ్ధ మాయా మర్మ తంత్ర శబ్ద పుష్పగంధముల రక్తి తప్ప. జీవ నిర్జీవములు లేవు, ముక్తి లేదు, విముక్తి లేదు, ఒక్క నీ మనోహర ముగ్ధ మాయా మర్మ తంత్ర శబ్ద పుష్పగంధముల రక్తి తప్ప సర్వ సకలములు లేవు, సర్వ సకలములు లేవు. నేను మళ్ళీ మా అమ్మ ఉమ్మ జలములోనికి ప్రవేశించిన తచ్చీకటి క్షణం. హా హా యక్ష కిన్నెర కింపురుష గంధర్వ నట గాయక భూలోక కళా హీరోల జనక, ది ఫాదర్ ఆఫ్ యక్ష కిన్నెర ఎక్సెట్రా. హే క్షణ క్షణోద్భవ నవనవీన విశ్వరాగ ప్రయోగ ప్రవాహ గోదావరి. హో వర్తమాన బితోవెన్ మొజార్ట్ ముత్తుస్వామి తాన్సేన్ త్యాగరాజ అన్నమయ్య. ఈ ప్రపంచమనడి నిత్య హంతక పతిని, ఈ ప్రపంచమనడి నిత్య హంతక పతిని విడిచిపెడుతున్నాను దయదలచి చంపకనే. ఫెమినిస్ట్ లాగా నేను చంపట్లేదు, ఫెమినిస్ట్ లాగా చంపట్లేదు. ఎందుకు? నీకోసం. ఈ ప్రపంచమనడి నిత్య హంతకపతిని విడిచిపెడుతున్నాను దయదలిచి చంపకనే. నిర్గుణ పునః కన్యనై కన్నయ్య నీ కడకొస్తున్నాను. నిర్గుణ పునః కన్యనై కన్నయ్య నీ కడకొస్తున్నాను. సంగమించి సంగమించి శృతి బీజం నాటు నా గర్భంలో, సంగమించి శృతి బీజం నాటు నా గర్భంలో, లాలించి లయబీజం నాటు నా పుడమి గర్భంలో, లాలించి లయబీజం నాటు నా కుడమి గర్భంలో. తదిధీం తదిరనాంతో తగిట తగ తగ తదిధీం తదిరనాంతో. చిట్ట చివరి ఈ కవిత విని ప్రఖ్యాత విమర్శకుడు అంబడి సురేంద్రరాజు ఏమన్నారంటే, ఇట్ ఈస్ క్రిస్టలైజేషన్ ఆఫ్ యువర్ 31 years జర్నీ అన్నాడు. పోయం విని 31 ఏళ్ల నీ కవిత్వ నాటక ప్రయాణాన్నింటినీ ఒక క్రిస్టలైజ్, స్ఫటికీకరణ అనకూడదేమో. భస్మసారంగి ఇది ఒక తెలంగాణలో ఒక ఆర్టిజాన్ కమ్యూనిటీలో, ఆర్టిజాన్ కమ్యూనిటీకి తక్కిన వెనుకబడ్డ కులాలకి కొంచెం తేడా ఉంటుంది. నిత్యము క్రియేటివిటీలో ఉండటము, నిత్యము దరిద్రంలో ఉండటము, పూర్తిగా అస్పృశ్యుల్లాగా మొత్తము దుఃఖము లేకపోవటము, బ్రాహ్మణుల్లాగా అగ్రవర్ణంలాగా అధికారంలో ఉండకపోవటము, ఈ మధ్యస్థ దశ కొంత ఉంటుంది.
ఆమె నా తల్లి. ఆమె పేరు తెచ్చనాల కోటేశ్వరమ్మ. కోటి చింతల నేలకొండ నెక్కొండ విశ్వకర్ముడి 14 సద్దుల బతుకమ్మ ఆడ ఈశ్వరుడు. చలనాచలన ప్రపంచాల్ని ముంచేయబోతున్న చిట్టి శిరహ చీకటి జలపాతాలు నరసమ్మ తల్లి నొలకతాటి నాట్యం. వీరభద్రుడు గారు అయితే ఈ కవిత ఫేస్బుక్లో విని శ్రీనివాసుడు ఒక్కొక్క వాక్యానికి మళ్ళీ రైట్ సైడ్ తాత్పర్యం రాయాలన్నాడు. కానీ ఆధునిక కవిత్వానికి తాత్పర్యం రాయలేదు. మరి ఎట్లా తెలుసుకోవాలంటే మీరు చదువుతా అంటే తెలుస్తూ ఉంటుంది కొంచెం. మా అమ్మకు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఈమె మొత్తము బట్టలు లేకుండా జుట్టంతా విరబోసుకొని గడ్డగట్టి సాధువులాగా ఆ జుట్టును బాగు చేయడానికి ఆమెను ఆ ఊరంతా తిప్పేదంట ఒక నులకతాడు పట్టుకొని. దాన్ని బాగు చేసి ఆ జుట్టుకు నులకతాడు వేయాలనే ప్రయత్నం. సరే వదిలేద్దాం. భూగోళాన్ని బిడ్డ చిక్కనీలుపై సంగడాడిస్తున్న నరసయ్య తండ్రి పూరగాండ్లతో చెడుగుడిందే బురద మడుగుల దస్తీ బిస్తీ జొన్న వానల్ల కుమరమ్మ కుస్తీ బర్రెల వెన్నెల అడవి కాసిన బాల్యం కన్నీటి తీర్థం ఆకలి ఠాకలి జగజ్జనని రైటా రాంగా మన జన్మలు 9 ఏళ్ల యావజ్జీవ పెండ్లి ఖైదీ 30 ఏళ్ల భర్త గత్తర నుండి విముక్తి పొందిన 12 ఏళ్ల పాలపిట్ట మరిది బ్రహ్మయ్యను పటాయించిందా మయుడు నేసిన హీన జగనం ఇంద్రజాలం సాంఖ్యదేహం సంపెంగ కంపు. నువ్వు గత్తరపోయి నిప్పులు పూచిన శోకవనం అదృశ్య సముద్రంలో అరణ్యాలు కలిసి కరిగిన మహాకాలం నుంచి కాసిం రిజ్వీ కన్నేసిన కమ్మరి సువర్ణ స్వర్ణ సుందరి కాసిం రిజ్వీ కన్నేసిన కమ్మరి సువర్ణ స్వర్ణ సుందరి చెట్టెక్కిన మీసం పంచల మగ రుద్రమదేవి బావల బాడిసెల నుంచి మొగుణ్ణి కాపాడుకున్నవా సావిత్రి. అర్ధరాత్రి బెజవాడ బండిలో వెంకట్రామయ్య విప్లవం ఆదుకున్నదానే దుర్గమ్మ దుర్గముల రాంబ్రహ్మం రాజయ్య ఏలిండు రాణి ఆడనే ఉంటే నా మహాస్వప్నం సాకారమయ్యేది కాదా బ్రహ్మేశ్వరి రంగశాల. 12 ఊళ్ళల్ల 12 ఇళ్ళు కట్టి అమ్మేసిన పరమాదర్శ సంచార జంట